సార్ కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులు అవుతుంది. 100 రోజుల పరిపాలన ఎలా ఉందంటే మీరు ఏం చెప్తారు? 100% నాన్న, ఇక్కడ ఏం లేదు, అభివృద్ధి లేదు, ఇంకోటి లేదు, 100% ఫెయిల్యూర్. అదే అంటే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లు పింఛన్ డబ్బులు ఇచ్చాము పంపిస్తున్నాం అని చెప్తున్నారు. పింఛన్ 100% పింఛన్ మటుకి డెఫినెట్గా జరుగుతుంది. అది ఆ కార్యక్రమం అన్నా క్యాంటీన్లు కూడా జరుగుతున్నాయి. కానీ ఒకటి ఇక్కడ ఏం జరిగేది అంటే, మాకు చిన్నపిల్లలకి అమ్మ ఒడి అని పథకం చూసేవారా, అది జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే వేసేవాడు. ఈయన మటుకు ₹1 కూడా చిల్లిగా కూడా ఇట్లా. అదే చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరుగుతుంది అసెంబ్లీలో, ఖజానా మొత్తం ఖాళీగా ఉంది, పథకాలు మేము అమలు చేయలేము, రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలంటున్నారు కదా. అర్థం చేసుకోవాలి. సూపర్ 6 ఏమైంది? ఆయన చెప్పిందే కదా. ఎవరు చెప్పింది? బాబు గారు చెప్పిందే కదా సూపర్ 6. దాన్ని పట్టుకోవడం భయం అవుతుంది అంటున్నాడు. మరి ఎందుకు ఇచ్చాడు హామీలు? ఇప్పుడు నెరవేర్చని కార్యక్రమాలు చేయకూడదు కదా. బడ్జెట్ ఖాళీగానే ఉంటుంది, దాంట్లో ఫుల్ఫిల్గా ఉందని మేము అన్నాం. ఆయన ఏదైనా ఇబ్బంది పడ్డా ఎన్ని చేసినా కూడా చేయాలి కదా, 100% చేయాలి కదా. పేదోడికి కావాల్సింది ఏం కావాలి బాబు? అంతే, విద్య వైద్యం. విద్య లేదు, వైద్యం లేదు, 100% ఫెయిల్యూర్. గత ప్రభుత్వంలో విద్యకి వైద్యకి 100% అమ్మా, 100% అయ్యిందమ్మా. అందరికీ లబ్ధి జరిగింది నాన్న. అదే 5 yearsలో 100% లబ్ధి జరిగింది. ఈ గవర్నమెంట్లో 9 నెలలు 9 నెలలు కూడా కదా, 3 months వచ్చింది గవర్నమెంట్ కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. దాన్ని మేము కాదను, చేయగలిగితే చేయగలుగుతాడు. సూపర్ 6 అంటే మామూలు 6 కాదు, ఆయన మౌలుడు కాదు, మంచి బుర్రగాలోడు, చేయగలుగుతాడు. ఆ నమ్మకం మాకైతే ఉంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు పెట్టాడు. సూపర్ 6 పెట్టిన తర్వాత ఆయన ఎంత ఇవాళ విజయవాడలో వరద బాధితులకి తెల్లవార్లు ఎన్ని రోజులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏ నాయకుడన్నా వచ్చి అక్కడికి వచ్చి వరద బాధితుల దగ్గర నుంచొని పనిచేసేవాడు ఎవడన్నా ఉన్నాడా? జగన్ వస్తాడా? జగన్ చేశాడా? నారా చంద్రబాబు నాయుడు నుంచొని చేశాడు. అక్కడ చేశాడు. ఒకవేళ కొన్ని కార్యక్రమాలు, కొన్ని చిన్నవి అవి చేయలేకపోయాడు. బావా పెద్ద కార్యక్రమం చేయలేదు. నీకు నాకు కావాల్సింది నువ్వు ఒక పార్టీలో ఉన్నా, నువ్వు పార్టీలో ఉన్నా. ఒక మాట ఏంట్రా, మనం ఇప్పిలేకపోయాం. అదే రమేష్, చంద్రబాబు నాయుడు అనేవాడు వరద బాధితులకి వచ్చిన కాడి నుంచి ఆయన ఇంట్లో లేడండి, అక్కడే ఉన్నాడు. ఎక్కడ ఇదేంటిది సింగనగర్ ఏరియాలో అక్కడే ఉన్నాడు ఆయన. అక్కడే ఉన్నాడు, అన్నీ చేశాడు. మనం కూడా నిన్ను చూడ కనులేనయ్యా. అయితే 100% జగన్మోహన్ రెడ్డి కంటే ఎవరు ఎక్కువ చేయడమ్మా, అది మట్టి వాస్తవం కాదండి. జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, మా ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే పిల్లలకి అమ్మఒడి కానివ్వండి, చేయూత డబ్బులు కానివ్వండి, డోహరా మహిళలకి ఇచ్చేవాళ్ళం అంటున్నారు. నిజమేనంటారా? అది 100% అమ్మా. ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర ప్రజలు కోల్పోయారు. ఎక్కడున్నాడు? అరే ఆగరా నువ్వు, నైతింగ్ గుర్చిని మడత పెట్టేసావురా, మడత పెట్టేసావు. నేను ఒప్పుకున్నా కదా 100% తమ్ముడు, 100% ఆడు కుర్చీ మడత పెట్టేశాడు. దాడికి ఓటే నా చంద్రబాబు నాయుడు ప్రజల కోసం వరదల్లో నుంచొని చేశాడు.